నమస్తే. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసినా రామ మందిరం గురించే చర్చ జరుగుతోంది. అయితే పాకిస్తాన్లోనూ రామ మందిరం ఉంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి కూడా గొప్ప గుర్తింపు ఉంది. అక్కడి ప్రజలు ఇప్పటికీ ఈ ఆలయంలో పూజలు చేస్తారు. పాకిస్తాన్లో ఈ ఆలయాన్ని ఓ హిందూ రాజు నిర్మించారు. పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోక ముందు ఇస్లామాబాద్ చుట్టూ చాలా మంది హిందువులు నివసించేవారు. అందుకే ఈ ప్రాంతంలో చాలా పెద్ద దేవాలయాలు ఉండేవి. అయితే మనం చెప్పుకుంటున్న ఆలయం ఇస్లామాబాద్లోని సైదపూర్ గ్రామంలో ఉంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం రాముడిది. ఈ ప్రాంతంలోని హిందూ సమాజానికి చెందిన ప్రజలు రాముడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉండేవారని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయాన్ని హిందూ రాజ్పుత్ రాజు మాన్ సింగ్ 1580లో నిర్మించాడని చెబుతారు. దేశ విభజనకు ముందు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. అయితే విభజన తర్వాత ఈ ఆలయం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. కానీ 2016 సంవత్సరంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని పునరుద్ధరించి హిందూ సమాజానికి అప్పగించారు. పాకిస్తాన్లో రాముడి గుడి మాత్రమే లేదు. నిజానికి కరాచీలో శ్రీరాముని భక్తుడైన హనుమంతుని ఆలయం కూడా ఉంది. కరాచీలో ఉన్న ఈ విగ్రహం వేల సంవత్సరాల నాటిదని చెబుతూ ఉంటారు. అయితే ఇది 1882 సంవత్సరంలో పునరుద్ధరించబడింది. నేటికి ఇక్కడ దర్శనం కోసం హిందువుల రద్దీ ఉంటుంది. ఇది కాకుండా పాకిస్తాన్లో చాలా పురాతనమైన భారీ దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిని సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుండి హిందువులు ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తారు. బలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ దేవి శక్తిపీఠంలో పాకిస్తాన్లోని గొప్ప దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. కానీ నేడు ఈ ఆలయ పరిస్థితి అధ్వానంగా మారి ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా మిగలలేదు. చాలా వరకు కూల్చివేసి కొన్ని అలాగే వదిలేయటంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతోపాటు పాకిస్తాన్లో కొన్ని ప్రత్యేక దేవాలయాలు మూతపడ్డాయి. అలాంటి దేవాలయం పాకిస్తాన్లోని సియాల్కోట్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గత ఏడాది అక్టోబర్లో తెరవడం జరిగింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం గత 72 సంవత్సరాలుగా మూసి ఉంది. ఈ ఆలయం ఎంత విశిష్టమైనదో దీని నిర్మాణాన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మాణమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇది చిన్న శివాలయం అయినప్పటికీ దీన్ని గొప్పతనాన్ని చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలు కూడా చిన్నవిగానే కనిపిస్తాయి. గుడికి సంబంధించి అతి పెద్ద విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మూసివేసినా ఈ ఆలయం చెక్కు చెదరలేదు. ఇలాంటి డ్యామేజీ కూడా జరగలేదు. ఈ పరిస్థితిని చూస్తుంటే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించబడి ఉంటాయో అంచనా వేయవచ్చు. ఇక ఈ ఆలయాన్ని 72 ఏళ్ల తర్వాత 2019లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. ఈ దేవాలయం పేరు శివాలయ తేజ్ సింగ్ టెంపుల్. ఇప్పుడు మళ్ళీ ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయటం ప్రారంభించారు. ఆలయాన్ని తెరిచినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హరహర మహాదేవ్ అంటూ నలుదిక్కులు మారుమ్రోగేలా భక్తులు నినాదాలు చేశారు. భక్తుల పాటలు, ప్రవచనాలు, కీర్తనలతో ఆ గుడి ప్రాంగణం అంతా కూడా భక్తిమయమైంది. అయితే పాకిస్తాన్లో వేదకాలం నుండి హిందూ మతం విరాజిల్లుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య 1.3% మాత్రమే ఉన్నా ఇక్కడ హైందవ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే దేవాలయాలు అనేకం ఉన్నాయి. అలాగే పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ దేవి మందిరం 51 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది బలూచిస్తాన్ జిల్లాలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో ఉంది. ఈ ఆలయం హింగోల్ నది తీరంలోని ఒక కొండ గుహలో ఉంది. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నాని మందిరంగా పిలుస్తారు. అయితే ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ప్రజాపతి దక్షుడు కుమార్తె సతీదేవి తన ఆకాంక్షలకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకున్నందున కోపంతో తాను తలపెట్టిన బృహస్పతి యాగానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురుని, అల్లుణ్ణి పిలవలేదు. సతీదేవి శివుడు చెబుతున్నా వినకుండా యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురైంది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యాగంలోని అగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీదేవి మరణాన్ని తట్టుకోలేని శివుడు ఆమె మృతదేహాన్ని అట్టిపెట్టుకొని ఉండి తన కార్యాన్ని ఆపివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి
విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలను శక్తిపీఠాలుగా భక్తులు ఆరాధనా స్థలాలు అయ్యాయి. వాటిలో శిరోభాగం ఈ హింగ్లోజ్ దేవి ప్రాంతంలో పడిందని అంటారు. అయితే ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో సాధువులు, హఠయోగులు ఈ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతలను కొలిచి మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. స్థానిక ముస్లింలు ఈ దేవతను బీబీ నానిగా కొలుస్తారు. ఈ ఉత్సవాలను నానేకి హజ్ అని పిలుస్తారు. అలాగే ముల్తాన్ సూర్య దేవాలయం, ఆదిత్య దేవాలయం పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ నగరంలో ఒకప్పుడు నెలకొని ఉన్న పురాతన దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడికి జాంబవతిల కుమారుడు సాంబుడు తనకు వచ్చిన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం ఉన్న మూలస్థానం ఆధారంగా ఈ ప్రాంతానికి ముల్తాన్ అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.